ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. మానవుడు పరిశుద్ధంగా జీవించటం ద్వారా, నీతిగా జీవించటం ద్వారా, యథార్థంగా జీవించటం ద్వారా తన కుటుంబము, తన సమాజము, తన దేశము ఎంతో గొప్పగా వర్ధిల్లుతాయి, ఎంతో గొప్పగా ఫలిస్తాయి. అంతే కదండి. ఎప్పుడైతే మానవుడు పరిశుద్ధంగా జీవిస్తాడో, నీతిగా జీవిస్తాడో, యథార్థంగా జీవిస్తాడో, ఎక్కడా మోసం చేయకుండా, ఎక్కడా చెడు అలవాట్లకు తన జీవితంలో చోటు ఇవ్వకుండా ఎవరైతే జీవిస్తారో వారి కుటుంబము ఫలిస్తుంది, వారి కుటుంబము దీవించబడుతుంది, వారి సమాజము ఫలిస్తుంది, వారి సమాజము దీవించబడుతుంది, వారి దేశము ఫలిస్తుంది, వారి దేశము దీవించబడుతుంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఈ రోజున చాలా కుటుంబాలు నష్టాన్ని పొందుకోవడానికి కారణం ఏంటి? ఆ కుటుంబ యజమాని సరిగా లేకపోవడం, కుటుంబ యజమాని చెడు వ్యసనాలకు లోనైపోవడం, కుటుంబ యజమాని ఉండాల్సిన స్థాయిలో ఉండకపోవడం వల్ల కుటుంబం నష్టపోతుంది. ఈ రోజున మన సమాజం నష్టపోతుందని కారణం ఏంటి? సమాజంలో ఉన్న ఆ యొక్క చెడు అలవాట్లతో నిండిన మనుషులు ఎక్కువైపోవడం వల్ల. ఎక్కడైతే చెడు ఉంటుందో అక్కడ నష్టమే ఉంటుందండి. ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ ఫలింపు ఉంటుంది. ఎక్కడైతే దేవుడు మెచ్చుకునే లక్షణాలు ఉంటాయో అక్కడ ఫలింపు ఉంటుంది. ఎక్కడైతే దేవుడు అసహించుకునే లక్షణాలు ఉంటాయో అక్కడ నష్టం ఉంటుంది. మరి మన జీవితం ఎలా ఉన్నదండి? మనకంటూ ఒక కుటుంబం ఉంది కదా, మనకంటూ సమాజం ఉంది కదా, మనకంటూ ఒక దేశం ఉంది కదా. మరి మన కుటుంబం ఫలించాలంటే, మన సమాజం ఫలించాలంటే, మన దేశం ఫలించాలంటే మొదట మనం బాగుండాలి కదా. మనల్ని చూసి ఇతరులు మారుతారు. మరి మన జీవితమే బాగాలేకపోతే మనల్ని చూసి ఇతరులు నష్టపోతారే కానీ గొప్పగా ఉండరండి. కాబట్టి మాదిరిగా మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం, దేవుడు మెచ్చుకునేలా జీవిద్దాం. రేపటి దినాన మన కుటుంబము, మన సమాజము, మన దేశము ఫలించడానికి, వర్ధిల్లడానికి సహాయపడదు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.